కమర్షియల్ హీరోలకి మార్కెట్ ఎంత ఉన్నా ఇమేజ్ వల్ల వచ్చిన ప్రతిబంధకాలు ప్రయోగాలు చేయకుండా అడ్డుపడతాయి. మార్కెట్ నిర్మాత క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి దూరంగా ఉంటారు. అందులోనూ చిరంజీవి లాంటి మెగాస్టార్లు అయితే చెప్పేదేముంది. అయితే కొన్నిసార్లు రిస్క్ అయినా సరే సాహసం చేయక తప్పదు. అప్పుడే వాళ్ళ నట తృష్టను తీర్చుకోగలరు. 1990 సంవత్సరం చిరంజీవి ఇమేజ్ శిఖరాగ్రంలో ఉంది. తనలో నటుణ్ణి బయటపెట్టేలా ఆరాధన, రుద్రవీణ, స్వయం కృషి లాంటి సినిమాలు చేసినప్పటికీ అవి నిర్మాతలకు లాభాలు ఇవ్వలేకపోయాయి. అందుకే అప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న టైంలో నటులు కైకాల సత్యనారాయణ సోదరుడు నిర్మాత కైకాల నాగేశ్వరరావుకు చిరంజీవితో కౌబాయ్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అప్పటిదాకా ఈ జానర్లో సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే బ్లాక్ బాస్టర్ సాధించారు. మోసగాళ్లకు మోసగాడు తరతరాలు చెప్పుకునే మాస్టర్ పీస్గా నిలిచిపోయింది. అలాంటిది చిరంజీవికి పడితే ఎలా ఉంటుందో ఊహించుకొని కొదమసింహంకు రూపకల్పన చేయించారు. ఉద్దండ రచయితలు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, శివశక్తి దత్త తదితరులకు ఇంగ్లీష్ సినిమాల వీడియో క్యాసెట్లు ఇచ్చారు. మన నేటివిటీకి, ఆడియన్స్ టేస్ట్కి సూట్ అయ్యేలాగా స్క్రిప్ట్ను పురమాయించారు. వాటిలో బెస్ట్ అనిపించిన టాప్ 5 మూవీస్ తీసుకొని పని పూర్తి చేశారు. దర్శకుడుగా మురళీమోహన్ రావును తీసుకున్నారు. ఆయనకు అప్పటికే 5 ఏళ్ల క్రితం చిరుతో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సంఘర్షణ సినిమా చేసిన అనుభవం ఉంది. మెయిన్ హీరోయిన్లుగా బాలీవుడ్ భామ సోనం, రాధా, మరో చిన్న పాత్రలో వాణి విశ్వనాథ్ సెట్ అయ్యారు. విలన్లుగా కన్నడ నుంచి ప్రభాకర్, హిందీ నుంచి ప్రాణ్ వచ్చారు. సత్యనారాయణ, సుధాకర్, ప్రసాద్ బాబు, చలపతిరావు, రంగనాథ్, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణ, గొల్లపూడి, జయంతి, బ్రహ్మానందం ఇలా పెద్ద తారాగణం సెట్ అయిపోయింది. అప్పటికే హీరోగా ఇమేజ్ వచ్చిన మోహన్ బాబుని కామెడీ విలన్ సుడిగాలి పాత్ర కోసం ప్రత్యేకంగా ఒప్పించారు. ఆయన అంచనాలకు మించి అద్భుతంగా పండించారు. రాజ్ కోటి 5 అద్భుతమైన పాటలు ఇచ్చారు. స్టార్ స్టార్ మెగాస్టార్, అల్లాటప్ప, గోంగూరమ్మో, పిల్లో జాబిల్లో, గమ్ గమాయించు కొంచెం సాంగ్స్ మాస్ను ఊపేశాయి. మ్యూజిక్ లవర్స్ని ఆకట్టుకునేలా చెక్కిలిగింతల గీతం లాంటి స్వీట్ మెలడీతో అదిరిపోయే ఆల్బమ్ కుదిరిపోయింది. మద్రాస్, రాజస్థాన్, ఎడారులు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున షూటింగ్ జరిపారు. అప్పట్లోనే 4 కోట్లకు పైగా బడ్జెట్ కావటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కేవలం వారం రోజుల షూటింగ్ కోసం చెంగల్పట్లో కౌబాయ్ సెట్ వేయటం సెన్సేషన్. కొదమసింహంకు మెయిన్ ఇన్స్పిరేషన్ మెకన్నాస్ గోల్డ్ అని చెప్పొచ్చు. హాలీవుడ్లో ఉధృతంగా ఉన్న కౌబాయ్ ట్రెండ్ టైంలోకి వచ్చిన సినిమాలను జల్లెడ పోసి మరీ ఈ కథ రాసుకున్నారు. కన్న తండ్రి మీద దొంగతనం నిందపడి తల్లి జైలు శిక్ష అనుభవిస్తూ ఉండగా కొడుకు దీనికి కారణమైన నిధిని బయటకు తీసుకొచ్చి విలన్ల ఆట కట్టించటం అనే పాయింట్ మీద తెలుగు డ్రామాను చూపించారు. ఇంత భారీ కాన్ఫరెన్స్ను మురళీమోహన్ రావు ఎలాంటి బెరుకు లేకుండా అద్భుతంగా టేకప్ చేశారు. లియో కంపెనీ ద్వారా విడుదలైన ఆడియో క్యాసెట్లు సంచలనాన్ని సృష్టించాయి. ఎన్నడూ లేని విధంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి ఇందులో కనిపించినంత స్టైలిష్గా ఇంకే హీరో కౌబాయ్ వేషంలో మెప్పించలేదన్నది వాస్తవం. దీనికన్నా మోసగాళ్లకు మోసగాడే పెద్ద హిట్ అయినప్పటికీ స్టైలింగ్ విషయంలో మాత్రం కొదమసింహందే పైచేయి. 1990 ఆగస్టు 9న కొదమసింహం విడుదలైంది. మొదటిసారి హైదరాబాద్ జంట నగరాల్లో 30 థియేటర్లో రిలీజ్ కావటం కొత్త రికార్డు. అయితే జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ తర్వాత తక్కువ గ్యాప్లో వచ్చిన మూవీ కావడంతో కొదమసింహం ఆ స్థాయిలో రికార్డులను సృష్టించలేదు. మిక్స్డ్ టాక్ ప్రభావం చూపించింది. సాధారణ ప్రేక్షకులకి అడ్వాన్స్డ్ నారేషన్ నచ్చలేదు. అయినప్పటికీ కొన్ని కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. రజనీకాంత్ ముఖ్య అతిథిగా మద్రాసులో వేడుక జరిపారు. కొదమసింహం పాటలు కట్ చేసి హంటర్స్ ఆఫ్ ఇండియన్ ట్రెజర్ పేరుతో ఇంగ్లీష్లో డబ్ చేశారు. తమిళంలో వెట్రి వీరన్గా అనుబంధించారు. మొదటిసారి విడుదల కన్నా రిలీజ్లో కొదమసింహంకు మంచి రెవెన్యూ వచ్చింది. హోమ్ వీడియోలో ఎగబడి చూశారు. ఆ టైంలో ఎలా ఆడిందన్నది పక్కన పెడితే ఇప్పుడు కొదమసింహం చూస్తే మాత్రం స్టైలిష్ కౌబాయ్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది.